కోయేట్ లో శుక్రవారం ఎప్పుడెప్పుడు వస్తుంది క్రికెట్ ఆడదామా అని అంతా చూసుకుంటాం మేము. ఈ రోజు మాకు మ్యాచ్ వచ్చేసి పంజాబ్ వాళ్ళతో టాస్ వాళ్ళకి పడింది, మాకు ఫీల్డింగ్ ఇచ్చినారు. ఈ రోజు పొద్దున్నే వెదర్ కూడా భలే ఉండదు, అంతా మంచుగానే. ఒక వీక్ మొత్తం వర్క్ లో టెన్షన్లు ఉంటాయి ఈ పని గురించి. ఇక్కడికి వచ్చి రొంచేపు క్రికెట్ ఆడినాం అనుకోండి, ఆ బ్యాట్ మిడిల్ లో బాల్ తగిలితే ఆ ఫీలింగే వేరుగా ఉంటది. గ్రౌండ్ లో మొత్తం మట్టి బుజుగు ఎక్కువ ఉండదని 2 టైర్లు కారు కట్టి ఇతను పంజాబ్ అతను మొత్తం గ్రౌండ్ మొత్తం తిప్పుతాడు. ఒక అర్ధ గంట అలా తిప్పినారు టైర్ కట్టి వెనక బండికి. ఫస్ట్ బ్యాటింగ్ పంజాబ్ వాళ్ళు ఆడేటప్పుడు ఫుల్ మంచుగాని గ్రౌండ్ లో భలే ఉండింది. ఆడేటప్పుడు చల్లగా వాళ్ళు 20 ఓవర్లకి 164 కొట్టినారు. ఈ రోజు మా కెప్టెన్ నాకు ఛాన్స్ ఇచ్చినాడు ఓపెనింగ్ దిగమని. నేను ఓపెనింగ్ ఆడి చాలా రోజులు అయిపోయింది, దగ్గర 2 సంవత్సరాల పైన అయింది. దిగిన తర్వాత స్టార్టింగ్ లో కొంచెం బాల్ కి మిడిల్ కాలేదు బ్యాట్, కొంచెం స్ట్రగుల్ అయినాను. కానీ మళ్ళీ పర్లేదు, 36 రన్స్ ఏమో కొట్టినాను. బాగా ఫైట్ చేసినాము గెలిచేదానికి, కానీ గెలిచలేకపోయినాము. మన టీమ్మేట్స్ అంతా ఎలా అంటే గెలిపే కాదు మనకు ముఖ్యం, వచ్చినామా ఆడినామా, కొంచెం ఫ్యామిలీతో వర్క్ తో కొంచెం రిలాక్స్ అయినామా అనే రీతిలో ఉంటాం మనము. మ్యాచ్ అయిపోయిన తర్వాత పోయి గుడ్డు దోశ తిని మళ్ళీ ఎవరి దారి వాళ్ళు బయలుదేరినాము.